కదా. అవును. అదే ఇప్పుడు దాన్ని అది నెగిటివ్ గా వెళ్ళిపోతుంది జనంలోకి. ఇవాళ ఈ వారం నిజంగా కేసు పెట్టినా రెడ్ బుక్ అని అనుకుంటున్నారు జనం. అవును. ఇప్పుడు నిన్న జగన్ గారు కూడా అన్నది అదే కదా, రెడ్ బుక్ పాలన ఇంకా నడిపిస్తున్నారు ఇంకెన్నాళ్ళు. ఇక అదే అంటారు 5 ఏళ్ళు కూడా ఆ ముక్కని వీళ్ళు వాడతారు గ్యారంటీగా. ఇప్పుడు నిజమైన కేసులు పెట్టినా రెడ్ బుక్ కేసే అంటారు. ఇప్పుడు లిక్కర్ కూడా ఉంది, వీళ్ళు నిజమైన కేసే అంటారు కానీ అదిగో రెడ్ బుక్ పాలన అంటారు. కాబట్టి అబ్బాయి మా కక్ష సాధింపులు లేవని చెప్పుకునే ప్రయత్నం ఇప్పుడు చేస్తున్నారు. కానీ ఒకటి సార్, ఈ మొత్తం ఓవరాల్ గా మొదటి నుంచి లిక్కర్ స్కామ్ గురించి అరెస్టులు మొదలయ్యి రాజకేశ్ రెడ్డితో ఆగుతుంది అనుకుంటే అది చివరికి ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వరకు రావడం, రేపు మాపో మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారు, లేదంటే ఇంకా కీలకమైన నేతలను కూడా బయటకు తీయబోతున్నారు సిట్ అధికారులు చెప్తున్నది. ఒక రకంగా ఆ 2 పత్రికలు రాసిన వెర్షనే ఇది, మరి ఇంకా వేరే వెర్షన్ అయితే నాకు కూడా తెలియదు. ఇది ఎంతవరకు వైసీపీకి షాక్ ఇవ్వబోతోంది? ఒక రకంగా ఈయన అరెస్టే, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టే ఒక ఊహించని షాక్. సింపుల్ లాజిక్ ఏంటంటే, ఒక అతని పేరేంటి ప్రశాంత్ భూషణ్, తర్వాత కపిల్ సిబలు, అంటే లాయర్ల సంగతి, ప్రముఖ లాయర్లు సుప్రీంకోర్టులో లాయర్లు ఎవరెవరైతే ఉంటారో బాగా గంటకి లక్షల రూపాయలు తీసుకున్నారు. సిద్ధార్థ లోద్రా సెకండ్ క్యాడర్ వస్తారు వాళ్ళలో. ఫస్ట్ క్యాడర్ లో పెద్దోళ్లే, కాకపోతే అక్కడ ఏంటంటే రాజ్యాంగ నిపుణులు వాళ్ళు ఉన్నారు, ముకుల్ రోహిత్ కి ఇట్లాంటి వాళ్ళు అందరూ కూడా. వాళ్ళు అలా జడ్జి ముందుకు వచ్చారంటే ఫస్ట్ జడ్జి సెక్షన్లు జాగ్రత్తగా చూసుకుంటాడు మాట్లాడే ముందు.